दूसरे ఎవరు బాధ్యత ఎవరైనా వస్తుంది అంటే మా ఫోన్లో తీసుకోవడమే ఎందుకది పోలీస్ కంప్లైంట్ గుర్తుపెట్టుకుంటూ పోతుంది మున్సిపాలిటీ డబ్బు ఏంటి ఉంటుంది అంతకంటే అది ఎదురుంటుందా దానికోసం లక్ష తగ్గబడిస్తుంది కదా ఒడికి అవి కూడా చేయించండి ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటో లాగా రావాలా. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవాడికి వీడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చాలా చోట్ల మున్సిపాలిటీ ఏరియాలన్నింటిలో కూడా రాష్ట్రంలో 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ ముగిస్తాడు. చాలా అన్యాయం చేశాడు. చాలామందికి హాస్పిటల్ మనకు నర్సీపట్నం హాస్పిటల్కి ఎంతోమంది వైద్యం కోసం వస్తూ ఉంటారు. వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటారు. వాళ్ళకి సరైన భోజనం లేదు. మంచిగా ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ పెడదామనుకున్నాను. నేను ఒప్పుకోలేదు. ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టండి 10 రూపాయల కోసం పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న మేము కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే రోజుకి 500 మందికి 5 రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత ఇది ఇవాళ కమిషనర్ గారిని అన్న పిలిపించాను. వాళ్ళదే బాధ్యత ఇది. రేపు 19 తారీఖు వచ్చే నెల 18 తారీఖు కల్లా ఇదంతా కంప్లీట్ చేసి 18 తారీఖు పూర్తయిన తర్వాత ఒక రోజు ముహూర్తం పెట్టుకొని పూర్వ మాదిరిగా రోజుకి 500 మందికి ఇక్కడే ఇదే స్థలంలో అన్నం పెట్టాలని చెప్పి అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. ఇంకా కమిషనర్ గారికి చెప్పాను 18 తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కలరింగ్ కానీ పూర్వం ఏ మాదిరిగా ఇది ఉందో ఫోటో కలరింగ్ కానీ లెటరింగ్ కానీ అని కూడా అదే సేమ్ మాదిరిగా పెట్టి మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం. సార్ మీరు సొంత ఖర్చులతో 360 రోజులకి ఇక్కడ అన్నదానం అది అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు సార్. దాని మీద అది అప్పుడు ఏంటంటే అన్నా క్యాంటీన్ లేదు కాబట్టి పేషెంట్ చాలా ఇబ్బంది పడతామని చెప్పిన రిపోర్ట్లు వచ్చాయి. అంచేది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు మనం పెడదామని చెప్పి చేసాం. అంటే ఇప్పుడు చెప్పి 18 తారీఖు వరకు చేస్తాం. అది కంటిన్యూ చేస్తాం. 18 తారీఖు వచ్చిన తర్వాత అది క్లోజ్ చేస్తాం. కానీ మైడమ్మ గుడి దగ్గర మాత్రం ప్రతి సోమవారం మేము పెడతాం. మొదటి నుంచి మాకు అలవాటు. ప్రతి సోమవారం కూడా మా ఖర్చుతో మా ఫ్యామిలీ ఖర్చుతో మైడమ్మ గుడి దగ్గర భోజనం పెడతాం. అది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం ఇది ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. సరే 3 పూటలు అవుతుంది సార్. 3 పూటలు పూట మధ్యాహ్నం పూటే అన్న క్యాంటీన్ ఇక్కడ 3 పూటలు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం పూర్వంలాగా ఉంటుంది ఇక్కడ. అదే మనం నా సొంతంగా పెట్టింది మధ్యాహ్నం పూట పెట్టాము. అది ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం. ఇది మాత్రం లాస్ట్ టైం ఎలాగుందో సేమ్ రూల్స్ సేమ్ పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు మీకు స్పీకర్ పదవి అనౌన్స్ చేస్తున్నప్పుడు బయట వార్తలు అదే నాకు పేపర్లో చూడమే
సరే వస్తే మంచిది కదా మీకు. సంతోషం. చేసి ఇప్పుడు వరకు మంత్రి చేశాను, ఎమ్మెల్యే చేశాను, ఎంపీ చేశాను, ఇక ఆఖరు చేశాను. ఎలాగ నెక్స్ట్ టైం ఎలాగ పోటీ చేయండి అని చెప్పాను కదా, అనౌన్స్ చేశాను కదా. లాస్ట్ టైం స్పీకర్ కూడా చేస్తే ఆ ఉన్నతమైన పదవి అలంకరించి అదృష్టం నాకు ఇస్తే మంచిది కదా, మనకి మంచిది, మీకు మంచిది కదా. అయితే మీ ఖాతాలో స్పీకర్ పదవి కూడా ఓకే. అన్నిటితో పాటు ఇది కూడా. థ్యాంక్ యూ.